హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ గ్రీనరీ. ఈరోజు వీడియోలో చామంతి శాప్లింగ్స్ అయితే చూపిస్తున్నానండి. ఇప్పటివరకు సేల్ చేసిన కాంబోస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్. ఈ రోజు నుంచి ఒక 2 కాంబోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీడియోలో చూపిస్తాను. అలాగే ప్లాంట్స్ ప్యాకింగ్ సైజు డీటెయిల్డ్గా చూసుకొని నచ్చితే వాట్సాప్ మెసేజ్ చేయండి. చామంతి శాప్లింగ్ సైజ్ అయితే ఇలా ఉంటుందండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ సైజులోనే ఉన్నాయి. ఒక షార్ట్ వెరైటీ మాత్రం కొంచెం చిన్నగా ఉంటాయి. మిగిలిన శాప్లింగ్స్ అన్నీ కూడా మనకి ఈ సైజులోనే ఉంటాయండి. మండే వరకు ఆర్డర్ చేసుకున్న అందరికీ కూడా మండే ఈవినింగే డిస్పాచ్ చేస్తామండి. మండే ఈవినింగ్ తర్వాత ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే ఈసారి మంగళవారం బుధవారం డిస్పాచ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి వినాయక చవితి అలాగే సండే హాలిడే ఉంటుంది కాబట్టి, వినాయక చవితి ఉంది కాబట్టి ఆపేసాము. నెక్స్ట్ మండే డిస్పాచ్ చేస్తామండి. అలాగే కేరళ నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. కేరళ 5th ఓనం ఉంది కాబట్టి మనం 6th తర్వాత డిస్పాచ్ చేస్తామండి. అంటే మ్యాక్సిమం 8 అలా డిస్పాచ్ చేస్తాం. మండేనే డిస్పాచ్ చేస్తాం. ఆంధ్ర తెలంగాణ అయితేనే మనం మంగళవారం బుధవారం గురువారం చేస్తామండి. మ్యాక్సిమం అదర్ స్టేట్స్ అయితే మాత్రం మనం మండేనే డిస్పాచ్ చేస్తాం. మధ్యలో హాలిడేస్ ఏమున్నా కానీ నేనైతే లాంగ్ ఉన్నప్పుడు డిస్పాచ్ చేయమన్నమాట. ఇంకా ప్లాంట్స్ ప్యాకింగ్ చూపిస్తున్నానండి. ఒక కవర్లో మనకి 2-3 ప్లాంట్స్ వరకు ఉంటాయండి. ఒక్కొక్కసారి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కవర్ అయితే ఓపెన్ చేసి చూడండి. కవర్ ఓపెన్ చేసి చూస్తేనే మనకి ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయనేది కరెక్ట్గా క్వాంటిటీ తెలుస్తుంది. ఇంకొకటి చామంతి శాప్లింగ్స్ నిన్నటి వరకు ప్యాకింగ్ వేరేగా చేసామండి. ఇప్పుడు అంతా కూడా చాలా వరకు ఒక 10 days నుంచి ఇలానే పంపిస్తున్నాం. అన్నీ కూడా చాలా బాగా వెళ్తున్నాయి. ఇవి మనం ఎక్కువ బల్క్ ఆర్డర్స్కి అయితే ఇలా పంపించేవాళ్ళం. ఇప్పుడు కాంబోకి అంతా కాంబోసే కాబట్టి ఒక కాంబో ఒక కవర్లో ప్యాక్ చేసి ఇలా ఫంగిసైడ్ ప్యాకెట్ తోటి ప్యాక్ చేసి అయితే పంపించేస్తున్నామండి. ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా వెళ్ళిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఉన్న చామంతి కాంబో చూపిస్తున్నానండి. 2 గ్రీన్ చామంతితో పాటు 25 కలర్స్ చామంతి, మొత్తం టోటల్ 27 కలర్స్, 27 శాప్లింగ్స్ అనమాట. 5 చామంతి ప్లాంట్స్ అయితే ఎక్స్ట్రా సెండ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం మనకి 32 శాప్లింగ్స్ అయితే వస్తాయండి. ఒక ఫంగిసైడ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. ఇది 10 కలర్స్ 20 శాప్లింగ్స్ కాంబో అండి. 2 గ్రీన్ తోటి మొత్తం 5 శాప్లింగ్స్ ఎక్స్ట్రా 27 శాప్లింగ్స్ వస్తాయి. ఇక ఈ రోజున్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నవే, కాకపోతే కొన్ని ప్లాంట్స్ కొన్ని అయితే చిన్నవి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, కొన్ని అయితే ఇంతకుముందు మీద పెద్దవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూపించింది అయితే పారిజాతం ప్లాంట్ అండి. పారిజాతం ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. ఇక ఈ ప్లాంట్ అయితే అందరికీ తెలిసిందండి, రోజా మల్లి. చాలా ఎక్కువ సేల్ అవుతుంది కూడా మల్లెల్లో ఈ వెరైటీనే. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు పెద్ద ప్లాంట్స్ ఉన్నాయండి. అంటే మదర్ ప్లాంట్స్ అంటాం కదా, కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్లో వస్తాయి, ఆ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. చాలా వరకు అన్నీ కూడా బడ్స్తోనే ఉన్నాయండి. ఇక ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కనకాంబరం అండి. కనకాంబరంలో ఎల్లో కలర్ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. అన్నీ కూడా ఫ్లవరింగ్తో ఉన్నాయండి. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ప్లాంట్ సైజ్ కూడా చూడొచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ ప్లాంట్స్ అన్నీ కూడా గుండుమల్లి అండి. గుండుమల్లి కూడా కొంతవరకు మొగ్గలతోనే ఉన్నాయి. ప్లాంట్స్ అయితే కొంచెం పెద్ద మొక్కలే ఉన్నాయండి. చాలా బాగున్నాయి మొక్కలు అయితే. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి సూదిమల్లి అండి. చాలా వరకు అన్నీ కూడా మొగ్గలతోనే ఉన్నాయి. ప్లాంట్స్ కూడా బాగున్నాయండి. ఇక ఈ ప్లాంట్ అయితే నూరు వరహాల్లో లైట్ పింక్ ఉంది, అలాగే రెడ్ కూడా ఉందండి. ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం బాగా పెద్ద ప్లాంట్స్ మదర్ ప్లాంట్స్ సేల్ చేసి ఇప్పుడైతే కొంచెం చిన్న ప్లాంట్స్ అనమాట. ప్లాంట్ సైజ్ని బట్టి కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా రైతు మల్లి అండి. రైతు మల్లి అంటే మనకు ఐడియా ఉంటుంది కదా, మార్కెట్లో మాల కట్టి అమ్ముతారు, ఆ వెరైటీ అనమాట. ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్స్ కొంచెం హైట్ తక్కువగా ఉన్న గుబురుగా ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక ఈ ప్లాంట్ వచ్చి సౌందర్య కనకాంబరం అండి. కనకాంబరంలో ఒక వెరైటీ. ఫ్లవర్ సైజు కూడా పెద్దగా వస్తుందండి. నాటు మీద సీడ్స్ కూడా రావన్నమాట. ఇక ఈ ప్లాంట్ వచ్చి సెంటు జాజి అండి. సెంటు జాజి అంటారు, చెమేలి అంటారు. ఫ్లవర్స్ అయితే చాలా మంచి సువాసన వస్తాయి. క్రీపర్ ప్లాంట్ అనమాట. ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ వచ్చేసి గోవర్ధన అండి. లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ఫ్లవర్ చూపించాను. మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక ఇవైతే సింహాచలం సంపంగి అండి. సంపంగిలో మనకి గ్రాఫ్టెడ్ ఉంటుంది, అలాగే నార్మల్ ప్లాంట్ కూడా ఉంటుంది. ఇదైతే నార్మల్ ప్లాంట్ అండి, అంటే మనకి నాటు వెరైటీ అనుకోవచ్చు. మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే పాట్స్లో అయినా వేసి పెంచుకోవచ్చు అండి. ఇది మామూలుగా నాటు వెరైటీస్ ఏంటంటే మనకి పాట్స్లో రావు. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి మినీ ఎగ్జోరా అండి. నూరు వరహాల్లో డ్రాఫ్ట్ వెరైటీ. పొట్టిగా ఉంటుంది, ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి. దీంట్లో మన దగ్గర ఇప్పుడు ఎల్లో కలర్ అయితే అవైలబుల్గా ఉందండి. రెడ్ పింక్ కూడా రెడీ అవుతున్నాయి. రెడీ అయిన తర్వాత క్యాటలాగ్లో అప్డేట్ చేస్తాను. ఇక మందారాల్లో నాటు మందారాలు అండి ఇవి. దీంట్లో మన దగ్గర ఇప్పుడు 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి.
అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి వెరిగేటెడ్ మందారం అండి. వెరిగేటెడ్ మందారంలో ఒక రెడ్ కలర్ మాత్రమే వస్తుందన్నమాట ఫ్లవర్, అదైతే అవైలబుల్గా ఉంది. ఇక ఈ ప్లాంట్స్ అన్ని జెట్రోఫా అండి. ఇవైతే కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది. ఈ ప్లాంట్స్ వచ్చేసి దంతర మల్లె అండి. మల్లెల్లో ఒక వెరైటీ, చాలా వరకు మొక్క అయితే ఎక్కువగానే ఉంది, కాకపోతే కొన్నిటికే ఫ్లవర్స్ ఉన్నాయండి. ముందు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే మొగ్గలతోనే సెండ్ చేస్తాను. ఇక ఈ ప్లాంట్స్ వచ్చేసి కుంకుమ మందారం అండి. చాలా ఓల్డ్ వెరైటీ, ముద్దగా వస్తుంది రెడ్ కలర్ ఫ్లవరు. ఇవైతే ఒక 50 ప్లాంట్స్ వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి గిన్నె మాలతి అండి. గిన్నె మాలతి కూడా ఇప్పుడైతే చిన్న మొక్కలే ఉన్నాయి. అలాగే డబల్ మందారం ఉంది కదా, అవి కూడా చిన్న మొక్కలే ఉన్నాయండి. ఇవి వచ్చేసి డిసెంబరాల్ అండి. డిసెంబరాల్లో మన దగ్గర ఇప్పుడు 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. 3 కలర్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి టెకోమా అండి. ఇప్పుడు ఈ ప్లాంట్స్ కూడా మన గార్డెన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మద్రాస్ కనకాంబరం అండి. ఆరెంజ్ కలర్ అనమాట. ఇంతకుముందు డార్క్ రెడ్ సేల్ చేశాం కదా, ఇదైతే ఆరెంజ్ కలర్. ఇవి వచ్చేసి ఫైర్ క్రాకర్స్ అండి. ఫైర్ క్రాకర్స్లో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, రెడ్ అలాగే వైట్. రెండు కూడా ప్లాంట్ సైజ్ అయితే చాలా బాగుందండి. ఇక ఈ ప్లాంట్ వచ్చేసి నాగమల్లి అంటారండి. అలాగే చైనీస్ బాక్స్ అంటారు, మధుకామిని అంటారు కదా, దాంట్లో నాటు వెరైటీ, కొంచెం పెద్ద ప్లాంట్ అవుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మన దగ్గర ఎలమెండాలో 2 కలర్స్ ఉన్నాయి, క్రీపర్ ప్లాంట్స్, అలాగే బుష్ వెరైటీ కూడా ఉంది. ఇంకొకటి ఫస్ట్ మీకు చూపించాను కదా గన్నేరు, దాంట్లో కూడా 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే పింక్ చుక్కుమల్లి కూడా కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. మందారాల్లో ఎల్లో అలాగే రెడ్, ఈ 2 కలర్స్ కూడా ఉన్నాయి. ఎల్లో వచ్చి కొంచెం చిన్న ఫ్లవర్ వస్తుంది, రెడ్ అయితే కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి. ఇక ఇవి వచ్చి శంకు పూలు అండి. శంకు పూల్లో ఇదైతే రెక్ అనమాట, వైట్. బ్లూ కలర్ అయితే ముద్ద కూడా అవైలబుల్గా ఉంది మన గార్డెన్లో. ఇవి వచ్చేసి మిరప మందారం అండి. ఈ ప్లాంట్ మనకి అలమెండా బుష్ వెరైటీ. గన్నేరులో ఇవన్నీ కూడా రెడ్ కలర్ అండి. ఈ ప్లాంట్ వచ్చేసి చైనీస్ బాక్స్ అంటారు కదా, మధుకామిని అని కూడా అంటారు. ఇదైతే డ్రాఫ్ట్ వెరైటీ అండి. కుండీల్లో కూడా చాలా ఈజీగా వస్తుంది. వైట్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. కుండీల్లో కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. అలాగే మన దగ్గర టేబుల్ రోజెస్ కూడా ఉన్నాయండి. 7 కలర్స్ కూడా ముద్ద కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే అండి, ఈరోజైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూపించాను కదా, చాలామంది ఫ్రూట్ ప్లాంట్స్ కోసం కూడా మెసేజ్ చేస్తున్నారు. రేపైతే ఫ్రూట్ ప్లాంట్స్ చూపిస్తానండి. అయితే ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా డిటిడిసి కొరియర్ అయితే చేస్తున్నాం కదా, ఫ్రూట్ ప్లాంట్స్ అయితే డిటిడిసికి చేయలేమండి, ఆర్టీసీ కార్గో ద్వారా అయితే పంపించగలము. అలాగే దాలియా, బంతి, బాల్ వెరైటీ చామంతి కూడా మనకి 15 డేస్లో రెడీ అవుతాయండి. రాగానే అప్డేట్ అయితే ఇస్తాను. దాలియా కూడా ఆర్టీసీ కార్గో ద్వారా మాత్రమే డెలివరీ చేయగలమండి, ఎందుకంటే ప్లాంట్స్ లేట్ అయితే కుళ్ళిపోతాయి కాబట్టి. ఓకే అండి, ఇది ఈరోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.